హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీకెండ్ అనమాట, సాటర్డే వచ్చింది. టైం వచ్చేసి 2:30 అయింది. సో ఉగ్గాని తినాలనిపించి ఉగ్గాని అయితే చేసుకున్నా. సో యాక్చువల్లీ మార్నింగ్ పొంగల్ చేశాను అనమాట. పొంగల్ చేసిన రోజు మధ్యాహ్నం లంచ్ అయితే చేయను. సో ఇంకా విసుకొచ్చేసింది అనమాట, పొద్దున రైస్ మధ్యాహ్నం రైస్ ఏంటి అని చెప్పి ఇప్పుడు ఉగ్గాని అయితే చేసుకొని తింటున్నా. అండ్ రవి అయితే పాపని తీసుకొని రావడానికి వెళ్ళాడు. అంటే స్ఫూర్తికి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్. సో ఈరోజు అయిపోయింది ఎగ్జామ్స్. సో క్రిస్మస్కి అయితే హాలిడేస్ లేవండి. క్రిస్మస్కి లేదంట, పొంగల్కి లేదంట. క్రిస్మస్కి ఒక రోజు ఇస్తారు అండ్ పొంగల్కి 1 or 2 days ఇస్తారంట. సో ఇంకేం చేస్తాం, అయ్యో అనుకున్నా, చాలా ఫీల్ అయ్యాను. హాలిడేస్ ఇచ్చుంటే యాక్చువల్లీ కేరళ వెళ్ళాలని ప్లాన్ ఉంది మాకు క్రిస్మస్ హాలిడేస్కి. కాకపోతే ఇంకా ఏం అనుకోలేదు. ఇంతవరకు క్రిస్మస్ హాలిడేస్ అనేటప్పటికి ఇంకా సైలెంట్ అయిపోయాము. ఇంకా దాని గురించి ఏం ఆలోచించలేదు. సో ఇప్పుడైతే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం. రవి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తామన్నారు. సో వాళ్ళకి ఏదో జ్యువెలరీ షాపింగ్ ఉంటే మమ్మల్ని పిలిచారనమాట. సో అందుకు జయానగర్ జిఆర్టీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా స్ఫూర్తి వస్తే అంతలోకి స్ఫూర్తి వచ్చేలోపు నేను తినేస్తాను. ఇంకా తినేసి ఇంకా బయలుదేరటమే అనమాట. స్ఫూర్తి వచ్చేలోపు ఇంకా నేను కూడా తినేస్తాను ఫాస్ట్గా. తినేసి తొందరగా వెళ్ళిపోదాం, మళ్ళీ నైట్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. సో ఉగ్గాని చాలా రోజులు అయింది. పర్సనల్గా ఉగ్గాని అంటే నా చేత్తో నేను చేసుకునేది నాకు బాగా నచ్చుద్ది. ఉగ్గాని ఒకటి, బగారా రైస్. సో ఈ రెండు, ఈవెన్ బోండా కూడా, ఈ 3 అయితే నా చేత్తో నేను చేసుకుంటున్నదే నాకు చాలా తృప్తినిస్తుంది అనమాట. ఓకే బాయ్, లేట్ అయిపోతుంది, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. అండ్ ఇక్కడైతే కిందకైతే వచ్చేసాము. ఇంకా రవి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఆఫీస్లో ఉంటుంది కారు, ఇంకా అది తీసుకొని రావడానికి వెళ్ళాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో అందుకని ఇంకా ఆఫీస్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను అని చెప్తే ఇంక మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా సాయి అండ్ పిల్లలు తిషిత, సో వీళ్ళైతే రవి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఆఫీస్ ఫ్రెండ్స్. సో చెప్పాను కదా రవి ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ అని చెప్పి. సో ఇంకా అలా మంచిగా క్లోజ్ అయిపోయారు. సో ఇక్కడైతే ఇంకా జ్యువెలరీ షాప్కి అయితే స్టార్ట్ అయ్యాము. జిఆర్టీకి అయితే వచ్చాము. సో ఇక్కడైతే కలెక్షన్ బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పి జిఆర్టీకి వచ్చాము. సో ఇక్కడైతే క్రిస్మస్ సెలబ్రేషన్ అనమాట. ఎక్కడ పెట్టినా ఫుల్ శాంటా తాతతో నిండిపోయినాయి. అండ్ చూసారు కదా, ఇక్కడ మార్కెట్ ఉన్నట్టే ఉంది జిఆర్టీలో. ఏ షాప్లో ఉండదేమో ఇలా, ఫుల్ జిఆర్టీలో అయితే ఇంకా సేమ్ మార్కెట్టే. సో ఇక్కడ అయితే నేను స్ఫూర్తికి ఇక్కడ డైమండ్ బ్రాస్లెట్ అయితే చూశాను, చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూశాను. కాకపోతే రవికి ఇష్టం ఉండదన్నమాట స్టోన్స్ కానీ డైమండ్స్ ఇలాంటివి. సో దేనికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. సో స్ఫూర్తికి ఇది బాగా నచ్చింది. అటు స్ఫూర్తి బర్త్డే దగ్గరకు వస్తుంది కదా అని చెప్పి అడిగానమాట. సో రవి నో అని చెప్పాడు. ఇక్కడైతే చైన్స్ అవి చూసుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ ఆ చైన్ ఆ పక్కన అతనికి, కాకపోతే ఇక్కడ రవి వేసుకొని చూస్తున్నాడు, మోడల్ బాగుంది అని చెప్పి. సో బంగారం రేట్ అయితే ఆకాశాన్ని అంటిందనమాట. ఇప్పుడు 10 grams వచ్చేసి 77, 76 అలా ఉంది. సో ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. ఇక్కడ మోడల్స్ అయితే చూస్తున్నాము. ఈ నెక్లెస్ అయితే చాలా బాగుంది. దగ్గరగా ఆ నెక్లెస్ వచ్చి 9 lakhs అవుతుందంట. అండ్ ఇది కూడా సీజెడ్ స్టోన్స్తో చేసిన నెక్లెస్. ఇది స్ఫూర్తికి చాలా బాగుంది అనిపించింది. కాకపోతే ఇవన్నీ 5 lakhs అబోనే అనమాట కాస్ట్. సవర్లు గ్రామ్స్ ఎన్నో గుర్తులేదు కానీ కాస్ట్ అప్రాక్సిమేట్గా కనుక్కున్నాను ఎంత అవుతుంది అని. సో అక్కడ వీడియో తీసుకుంటే పాపం ఆమె ఏం అనలేదు. నార్మల్గా ఎప్పుడు వెళ్ళినా వీడియో నాట్ అలౌడ్ అని చెప్తారు. కాకపోతే ఇంకా ఆ రోజు ఆమె ఏం అనలే, ఇంకా తీసుకున్నాను. ఇక్కడ వీడియోస్ అయితే కొన్ని అయితే ట్రై చేశాను అనమాట, కొన్ని డైమండ్ కలెక్షన్. అండ్ ఇది ఒక నెక్లెస్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 2 lakhs అరౌండ్ సంథింగ్ అంత పడుతుందని చెప్పారు. సో బంగారం అంటే ఒక ఆస్తి. ఇప్పుడు ల్యాండ్స్, హౌసెస్ ఎలానో, సో బంగారం కూడా ఒక ఆస్తి అనమాట, ప్రాపర్టీ. చాలా మంది అంటూ ఉంటారు నాకు బంగారం ఇష్టం ఉండదు, అందుకే నేను గోల్డ్ తీసుకోను అని చెప్తూ ఉంటారు. బంగారం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఏముండదు. సో బంగారము ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కొని పెట్టుకుంటాం మేలన్నమాట. రూపాయి ఉన్న బంగారం కానీ సిల్వర్ కానీ కొని పెట్టుకుంటే ఎప్పటికైనా అది కాపాడుతూ ఉంటుంది మనల్ని. సో బంగారాన్ని అండ్ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోరు అండ్ నష్టపోరు కూడా. ప్రాబ్లమ్స్ అనేవి ఏవి చెప్పిరావు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామో కూడా తెలీదు. సో ఒక దగ్గర పోయి చేయి జాపకుండా మన దగ్గర ఉన్నప్పుడు ఇలా గోల్డ్ తీసి పెట్టుకుంటే రేపటి రోజున ఇదే అవసరం అవుతుందని నేను నమ్ముతాను. ఇక్కడ డైమండ్ నెక్లెస్ ఉంది కదా, ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అరౌండ్ 3,30,000 అలా అవుతుంది వితౌట్ ఇయర్ రింగ్స్. విత్ ఇయర్ రింగ్స్ అయితే రౌండ్ ఫిగర్ 4 అవుతుంది. సో అండ్ ఇది ఒక పెద్ద చోకర్ అనమాట. ఇది కూడా ఒక 6 to 8 lakhs ఎంతో
చెప్పారు, గుర్తులేదు కరెక్ట్గా. సో ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే వేసుకొని చూస్తున్నా అనమాట. నాకైతే అంటే సరే ఎట్టో కొనినా కొనకపోయినా ఇలా వేసుకొని చూస్తే కొంచెం సంతృప్తి ఫీలింగ్ ఉంటుంది కదా, సో అలా అనమాట. సో ఆ రోజు మీరు ఏం అనలేదు, అందుకే ఇంక అన్నీ పెట్టుకొని చూశాను. కాకపోతే ఎక్కువ వీడియో అయితే షూట్ చేయాల. ఒక పక్క పూర్వి అయితే కొంచెం క్రాంకీగా ఉంది. అండ్ ఇక్కడైతే ఇది పెట్టేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా రవి కూడా ఏం డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఇంకెట్టో కొనిను కదా, ఇంక వేసుకొని చూసుకొని ఇలా అయినా సంతోషపడు అని చెప్పి వదిలేశాడు. ఇంకా ఇక్కడైతే మంచిగా అన్నీ ట్రై చేశాను. నాకు బాగా నచ్చిందనమాట. ఇది నా నెక్కి బాగా సెట్ అయింది. కాకపోతే అన్నీ ఎక్కువ స్టోన్స్ ఇవి ఉంటాయి కదా, ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ లైట్ అంకట్ డైమండ్స్, లైట్గా అది బాగానే వచ్చినాయి అంకట్ డైమండ్స్. సో ఆ మోడల్ అనమాట. ఇంకా స్ఫూర్తితో అయితే ప్రాబ్లం లేదు బయటకు వస్తే. ఇంకా పూర్వి కూడా ప్రాబ్లంలే, కాకపోతే ఎందుకు ఈ మధ్య కొంచెం క్రాంకీగా ఉంది. సో ఇక్కడైతే తిషిత పట్టుకుందనమాట పాపని. ఇంకా నేను ట్రై చేస్తూ ఉంటే మోడల్స్ అయితే చాలా లేటెస్ట్గా చాలా బాగున్నాయి. పోయినసారి మేము వచ్చిన దానికంటే ఈసారి మోడల్స్ చాలా బాగున్నాయి అనమాట. చాలా లేటెస్ట్గా ట్రెండీగా ఉంది మోడల్స్. సో ఇక్కడ జయానగర్ 4th బ్లాక్లో ఉంటుంది అనమాట. బెంగళూరు జయానగర్ 4th బ్లాక్లో ఇంకా అన్ని అక్కడ జ్యువెలరీ షాప్స్ అన్నీ వరుసగా ఉంటాయి. సో జోయాలికాస్ పక్కనే ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే ఈ చైన్ సెలెక్ట్ చేసుకున్నారు. స్టార్టింగ్లో ఏ చైన్ చూసామో అదే ఫైనల్ చేశారనమాట. ఇది 2-in-1 మోడల్. ఇప్పుడు మంచిగా ట్రెండ్లో ఉంది కదా 2-in-1 టైప్ మోడల్ చైన్స్. సో దగ్గరగా 3 సవర్లు అయితే పడింది. అండ్ నేనైతే ఇక్కడ బ్లాక్ బీడ్స్ చైన్స్ చూస్తున్నాను. లైట్ వెయిటెడ్లో చాలా బాగున్నాయి. అండ్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది కదా, జస్ట్ 9 గ్రామ్స్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఇంకా ఇలా జ్యువెలరీ షాప్స్కి వస్తే మంచిగా మర్యాదలు చేస్తారు కదా, సో ఆ మర్యాదలు పుచ్చుకుంటున్నాం అనమాట. కాఫీలు, టీలు అండ్ జ్యూస్లు ఇచ్చి. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నాను మోడల్స్. కింద అయితే వీడియో ఏం షూట్ చేయనివ్వలేదు, సో అందుకే సైలెంట్గా ఉన్నా. అండ్ ఇంకా జ్యువెలరీ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిజ్జా హట్కి వెళ్ళి పిజ్జా తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదు. సో అప్పటికి టైం వచ్చేసి నైట్ 9 అలా అయింది. ఇంకా అందుకే ఇంక ఓపికలకి ఏం షూట్ చేయాల. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్.